ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీకి సద్దాం హుస్సేన్కు పట్టిన గతే పట్టబోతోందా? ఐతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం అగ్రదేశాలకు లొంగిపోబోతున్నారా లేదా అగ్రదేశాలే అతన్ని ఎలిమినేట్ చేయబోతున్నాయా? ఇప్పుడు ఇదే సందేహాలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. అయితే సైనిక పాలన దిశగా ఇరాన్ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బంకర్లోకి వెళ్లారు. ఓవైపు అమెరికా అలాగే ఇజ్రాయెల్ నిఘా సంస్థలు అతన్ని వెంటాడుతున్నాయి. తన జాడ తెలియకుండా ఖమేనీ జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయినా ఖమేనీని నిఘా వర్గాలు వెంటాడుతున్నాయి. నార్త్ ఈస్ట్ టెహ్రాన్ వైపు బంకర్లో ఖమేనీ ఉన్నట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. కొడుకు ముజ్తాబాతో పాటు కుటుంబ సభ్యులను తీసుకొని బంకర్లోకి ఖమేనీ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మిలిటరీ అధికారాలన్నీ ఐఆర్జీసీకి అప్పగించినట్టుగా సమాచారం. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అధికారాలను సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ది ఇరాన్ మిలిటరీకి అప్పజెప్పినట్టుగా తెలుస్తోంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్కి ఖమేనీ మరిన్ని బాధ్యతలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖమేనీ భద్రతకు సంబంధించే ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇంతకీ ఐతుల్లా అలీ ఖమేనీ బతికే ఉన్నాడా లేదా బంకర్లో ఉండి పరిపాలన సాగిస్తున్నాడా? ప్రస్తుతం ఇక తమకు ఓపిక నశించింది, ఖమేనీ లొంగిపోవాలంటూ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాదు ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో కూడా తమకు తెలుసంటూ మర్యాదగా లొంగిపోమంటూ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్న నేపథ్యంలో ఇక అంతే ధీటుగా అటు ఖమేనీ కూడా స్పందించారు. ఆల్రెడీ యుద్ధం మొదలైంది, కాచుకో అంటూ ఖమేనీ కూడా ఎక్స్లో స్పందించారు. మరోవైపు ఇటు ఇజ్రాయెల్పై భారీ దాడులు కూడా మళ్ళీ ఇరాన్ తెగబడుతోంది. ఇరువైపులా దాడులు కొనసాగుతున్నాయి. ఈసారి ఏకంగా ఇరాన్ ఇజ్రాయెల్పై భారీ క్షిపణులను వదులుతోంది. హైపర్సానిక్ క్షిపణులను ఇరాన్పై దాడి చేస్తుంది. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ కూడా వాటిని ఎదుర్కోలేని పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరస్పరం భీకర యుద్ధం కొనసాగుతుంది. ఏకంగా ఇరాన్ వదిలిన మిస్సైళ్ల దాడిలో ఇజ్రాయెల్ యొక్క మొసాద్ ప్రధాన కార్యాలయం టెల్ అవీవ్లో ధ్వంసమైందంటే ఇరాన్ కూడా ఏ స్థాయిలో ఇక్కడ దాడులకు దిగుతుందో మనకు కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక వార్లోకి ఖచ్చితంగా అమెరికా దిగబోతుందని సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు వరుస ట్వీట్లో ఇదే అంశానికి బలం చేకూరుస్తున్నాయి. ఎక్కడున్నా మర్యాదగా లొంగిపోమంటూ ఇరాన్ సుప్రీం లీడర్ని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇక మా ఓపిక నశించేదాకా చూడొద్దంటూ కూడా ఇరాన్కు గట్టి హెచ్చరికలు పంపుతున్న పరిస్థితి. ఇప్పటికే అటు అమెరికాకు చెందినటువంటి సైనిక పటాలమంతా కూడా ఇరాన్ వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. బ్రిటన్కి సంబంధించినటువంటి సైనిక సామర్థ్యం కూడా ఇటు ఇజ్రాయెల్ వైపు మోహరించారు. ఇజ్రాయెల్కి అనుకూలంగా బ్రిటన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు కూడా ఇప్పటికే బయలుదేరాయి. పశ్చిమ దేశాలు కూడా ఇండైరెక్ట్గా మద్దతు పలుకుతున్నాయి, వెనకాల నడిపిస్తున్నాయి. అలాగే G7 దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్కి ఓటు వేశాయి. ఈ నేపథ్యంలో ఇక ఇరాన్ 37 దాడి తప్పదా అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే భారీ యుద్ధమే సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా అంతే ధీటుగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ దగ్గర కూడా భారీ స్థాయిలో మిస్సైళ్ళు, భారీ సంఖ్యలో డ్రోన్లు, మిస్సైళ్ళు కూడా ఉన్న నేపథ్యంలో ఇక యుద్ధం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంతటి భారీ యుద్ధంగా పరిణమిస్తుందనే ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇక యుద్ధ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. తనను ఖచ్చితంగా వెంటాడి వేటాడి చంపే అవకాశం ఉంది, లేదా యుద్ధ ఖైదీగా పట్టుకునే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ ఏకంగా కుటుంబంతో సహా అక్కడి నుంచి టెహ్రాన్ నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్ళి తలదాచుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మొనేరియా ప్రాంతంలో ఆయన ఉంటారు. ఆ ప్రాంతంలో, ఆ నివాసాన్ని సమయంలో ఇప్పటికే బాంబుల దాడి జరిగింది, బాంబుల వర్షం కురిసింది. అటు నుంచి లావిజాన్ ప్రాంతానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అటువైపు నుంచి ఇక గూఢాచారి వర్గాలు కనిపెట్టడంతో మరొక సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇజ్రాయెల్ అమెరికా టార్గెట్ ఐతుల్లా అలీ ఖమేనీ. ఐతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ని ఎలిమినేట్ చేస్తే మొత్తం వ్యవహారం సద్దుమరుగుతుందంటూ అమెరికా అలాగే ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక సుప్రీం లీడర్ టార్గెట్గానే ప్రస్తుతం ఈ దేశాలు ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం రాజకీయ చర్చకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసంటూ అతన్ని చంపడం పెద్ద పనేం కాదంటూ ట్రంప్ వ్యాఖ్యానించగా ఖమేనీ భద్రత, ఆయన వారసత్వంపై కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధంలో అంటే ఇటు అమెరికా చేతిలో కానీ అటు ఇజ్రాయెల్ చేతిలో కానీ ఖమేనీ హతమైతే
ఇరాన్ పాలనా పగ్గాలు ఎవరు చేపడతారనే ప్రశ్న ప్రస్తుతం తెరపైకి వస్తోంది. ఇరాన్లో తెర వెనుక సుప్రీం లీడర్ వారసత్వ పోరు తీవ్రంగా సాగుతున్నట్లు అంతర్జాతీయ దౌత్య వర్గాలు కూడా నివేదిస్తున్నాయి. మరి ఖమేనీ తర్వాత ఈ కీలక పదవిని దక్కించుకోవాలని ఎవరు చూస్తున్నారు? చివరికి ఎవరికి అవకాశం దక్కబోతోంది? అంతకంటే ముందు ఒక్కసారి దాడికి సంబంధించిన దృశ్యాలు, వాటి శబ్దాలు మీరే వినండి. రైట్, చూసారుగా భారీ దాడులు కొనసాగుతున్నాయి. ఇక ఖమేనీ వారసత్వం గురించే ప్రస్తుతం ఆసక్తికర చర్చ. ఖమేనీ 55 ఏళ్ల కుమారుడు ముస్తాఫా ఖమేనీ ఇప్పుడు అయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా మారబోతున్నాడా? ఇతను మధ్యస్థాయి నాయకుడిగా చెప్తున్నారు. మతానికి సంబంధించిన అంశాల్లో పట్టుంది. అలాగే తెర వెనుక రాజకీయ భద్రతాపరమైనటువంటి అంతర్గత వ్యవహారాలను కూడా చక్కదిద్దుతారంటూ పేరుంది. ఈయనే ఖమేనీ వారసుడిగా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. ఈయనతో పాటు మరొక 4-5 కీలక నేతల పేర్లు కూడా ఇరాన్లో వినిపిస్తున్నాయి ప్రస్తుతం. ఇక వారసత్వానికి గురించి కూడా అక్కడ ఇప్పటికే పోరు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. అయతుల్లా అలీ ఖమేనీ కనుక చనిపోయినా లేదా అతను లొంగిపోయినా ఆయన తర్వాత ఎవరు ఇరాన్ వారసత్వ పగ్గాలు చేపట్టేది ఎవరు? ఇరాన్ను పరిపాలించేది ఎవరు? ఇప్పుడు ఇదే అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చ. ముస్తాఫా ఖమేనీ, ఈయన ఖమేనీకి పెద్ద కుమారుడు, 55 ఏళ్ల కుమారుడు. ఈయన మధ్యస్థాయి మత నాయకుడు అయినప్పటికీ కూడా ఇరాన్ భద్రతా రాజకీయ వ్యవహారాలను తెర వెనుక నుంచి సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. సుప్రీం లీడర్ కార్యాలయంలో రాజకీయ భద్రతా వ్యవహారాల డిప్యూటీగా అలీ అస్గర్ హెజాబీ కూడా పనిచేస్తున్నారు. ఈయనకు కూడా దేశ భద్రతా కార్యకలాపాలు, నిఘా వ్యవస్థపై గణనీయ ప్రభావం, పర్యవేక్షణ ఉంది. ఇక మరొక పేరు మహమ్మద్ గోల్పాయోగని. ఖమేనీ కార్యాలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మొహమ్మద్ గోల్పాయగాని. ఇతను ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయనకు వ్యవస్థపై లోతైన జ్ఞానంతో పాటు ఖమేనీ పట్ల అపారమైన విధేయత ఉంది. ఇక అలీ అక్బర్ వెలాయతీ, ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి, ఖమేనీకి విదేశాంగ వ్యవహారాలపై సీనియర్ సలహాదారు. ఈయనకు మతపరమైన జ్ఞానం ఉంది, ప్రభుత్వ స్థాయిలో విస్తృత అనుభవం, ఈ రెండు ఉన్నాయి. ఇక అలీ లారిజానీ, ఇరాన్ మాజీ పార్లమెంట్ స్పీకర్, ప్రభుత్వ ప్రసార సంస్థ మాజీ అధిపతి అయిన లారిజానీ ఆచరణాత్మక విధానాలతో ఖమేనీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ కీలక నాయకుల్లో ఎవరు సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపడతారన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇందులోని ఒకరే ఇరాన్ భవిష్యత్తును, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో దాని పాత్ర నిర్ణయించే నాయకుడు అవుతారు. ఇప్పుడు అదే ఆసక్తికర చర్చ. వారసత్వ పోరు ముగింపు ఎలా జరగబోతోంది? ఇక ఈ పదవికి ఎంపిక ఎక్సట్ అసెంబ్లీ అంటారు. ఇది 88 మంది మత గురువులతో కూడిన మండలి. వారు ఖమేనీ తర్వాతి వారసుని ఎన్నుకుంటారు. వాస్తవాధారంగా చూసినప్పుడు ముస్తాఫా ఖమేనీ అధికారికంగా సరైన మత విద్యను పూర్తి చేయకపోవడం, రాజ్యాంగానికి విరుద్ధంగా కుటుంబ వారసత్వ పాలన ఏర్పడేలా చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఆయనకు IRGC మద్దతు ఉండడం, వ్యవస్థపై చెరిపోలేని ప్రభావం ఉండడం వల్ల అవకాశాలు మాత్రం కలిగి ఉన్నాయి. మొత్తం మీద ఇక ఇరాన్కు సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఇక ఇజ్రాయెల్, అమెరికా పాత్ర, ఇప్పుడు అమెరికా పాత్రే కీలకం కాబోతోంది. ఎస్, నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా కనుక రంగంలోకి దిగితే ఒక్కసారి ఊహించుకోండి పరిస్థితి ఎలా ఉంటుందో. భయంకరంగా ఉంటుంది. అమెరికా అలాగే ఇజ్రాయెల్ మిత్ర దేశాలు, బ్రిటన్, అమెరికా లేదా ఇతర పశ్చిమ దేశాలు కనుక కలిస్తే ఇరాన్ పరిస్థితి ఏంటి? చాలా భయంకరమైన దాడులు ఉంటాయి. ఇప్పటికే
సెంట్రిఫ్యూజ్లపై కూడా టార్గెట్ చేశారు. సెంట్రిఫ్యూజ్లు అంటే ఏంటో తెలుసా? అణుశుద్ధి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో నతాంజ్లో, దాని లోపల ఉండే సెంట్రిఫ్యూజ్లు ఇప్పటివరకు బయటే దాడులు అయ్యాయి, బయట డ్యామేజ్ అయింది. ఇక లోపల సెంట్రిఫ్యూజ్లపై దాడి చేస్తే గుండెకాయపై దాడి చేసినట్టే. ఎస్, సెంట్రిఫ్యూజ్లపై దాడి చేస్తే ఇక ఆ అణ్వాయుధాలకు సంబంధించిన నిల్వలు ఏదైతే ఉన్నాయో, యురేనియం కావచ్చు, ఆ ఆయుధాలు తయారు చేసినటువంటి నిల్వలు యురేనియం కావచ్చు, ఫ్లోరిన్ కావచ్చు, ఇవి రెండు కలిస్తే హెక్సాఫ్లోరిన్ అవుతుంది. ఈ హెక్సాఫ్లోరిన్ ఈ రెండు కలిసి లీక్ అయి బయటకు వస్తే ఇక వినాశనమే. ఇది నా నోటితో చెప్పడం కాదు, ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఒకవేళ సెంట్రిఫ్యూజులు కనుక లీక్ అయ్యి ఒకవేళ ఈ నేను చెప్తున్న పరిస్థితులే కనుక దాపురిస్తే ఇరాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలకు అదొక పీడకలగానే మారిపోయే అవకాశం ఉంది. ఇందుకే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ భారీ హెచ్చరికలు జారీ చేస్తోంది. కొంత జాగ్రత్తగా ఉండమని చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇటు ఇరాన్ కూడా భారీ దాడులు చేస్తుంది. ఇరాన్ చేసినటువంటి దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా ఫతాక్ క్షిపణులు వాడుతోంది. ఫతాక్ క్షిపణులు హైపర్సానిక్ క్షిపణులు, అవి భయంకరమైన క్షిపణులు. ఇరాన్ ఏం తక్కువ కాదు. ఇరాన్ ఒక్క విషయం చెప్తాను, ఇరాన్ యుద్ధం అయితే 7 సంవత్సరాలైంది. 7 సంవత్సరాల దాకా యుద్ధం పోరాడిందంటే తక్కువ బలమేం కాదది. ఇప్పటికి కూడా వందల సంఖ్యలో కాదు, వేలాది సంఖ్యలో ఇజ్రాయెల్ కంటే ఎక్కువ మిసైళ్ళు ఇరాన్ కలిగి ఉంది. ఇంకా ఇరాన్ అమ్ముల పొదిలో అనేక ఆయుధాలు ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, చాలా భయంకరమైన మిసైల్స్ ఉన్నాయి. గంటకు 1600 నుంచి 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మిసైల్స్ ఇరాన్ సొంతం. అవన్నీ తీసేలోపే ఇజ్రాయెల్, అమెరికా, బ్రిటన్ ఇవన్నీ చూస్తూ ఊరుకో, అప్పటికే దాడి మొదలు పెడతాయి. కానీ ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇరాన్కి ఎవరు సహాయం చేయబోతున్నారు? నిజంగా ఇస్లామిక్ దేశాలు ఇరాన్కు సహాయం చేస్తాయంటే అది కూడా సందేహాస్పదంగానే ఉంది. కేవలం పాకిస్తాన్ లేదా అజర్బైజాన్ లేదా సిరియా లేదా లిబియా ఇలాంటి దేశాలు, లిబియా కాదు, లెబనాన్ ఇలాంటి దేశాలు కొన్ని మద్దతు చెప్తుండొచ్చు. కానీ వాటి సామర్థ్యం పెద్దగా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ చేతిలో దెబ్బతిన్నాయి. సిరియా కానీ, లెబనాన్ కానీ, ఇరాక్ కానీ, పాకిస్తానా సరే పాకిస్తాన్ కనుక రంగంలోకి దిగితే ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకోదు, వెంటనే మట్టుబెట్టే పరిస్థితికి తలెత్తుంది. కానీ ఇక్కడ ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఖమేనీ పరిస్థితి ఏంటి? ఖమేనీ రాజకీయ వారసత్వం ఏంటి? ఇవన్నీ కూడా ఇందాక నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఒకవేళ ఖమేనీ కనుక అమెరికా లేదా ఇజ్రాయెల్ చేతిలో వాళ్ళ బాంబుల దాడిలో హతమైనా లేదా వాళ్లకు యుద్ధ ఖైదీగా అలైవ్గా ప్రత్యక్షంగా పట్టుబడ్డా ఇక ఖమేనీ పరిస్థితి అంతే. ఖమేనీకి 2 దాడులున్నాయి, లొంగిపోవడమా లేదా చనిపోవడమా. ఇది అమెరికా చెప్తోంది. అమెరికా హెచ్చరికలు ఇవి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వరుస హెచ్చరికలు జారీ చేస్తున్నారు. G7 దేశాల నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ ఎందుకు వెళ్ళాడు? చాలామంది ఏదేదో శాంతి చర్చల కోసం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య శాంతి చర్చలు నడపడానికి వెళ్ళాడంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చెప్తే ప్రెసిడెంట్ ఏమన్నాడు? డొనాల్డ్ ట్రంప్ మెక్రాన్ ఈ మధ్య కాస్త హైలైట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు, మెక్రాన్ చెప్పాయని పనికిమాలిన మాట్లాడినాడు. అంటే దీని అర్థం ఏంటి? శాంతి చర్చలకు నేనేం దిగట్లేదు, నేను వెళ్ళిందే ఇంకా గట్టిగా వ్యవహారాన్ని ఆటకెక్కించడానికి, రక్తి కట్టించడానికే వెళ్ళానంటుగా చెప్తున్నాడు. అదే జరగబోతుంది. సిచ్యువేషన్ రూమ్, వార్ రూమ్ అది అమెరికాలో చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆ సిచ్యువేషన్ రూమ్ని ఓపెన్ చేశారు. సరిగ్గా వైట్ హౌస్లో ఉండేటువంటి లెఫ్ట్ వింగ్లో ఉండేటువంటి సిచ్యువేషన్ రూమ్. ఇక ఆ రూమ్కు పని చెప్పారంటే అమెరికా ఏదో చేయబోతోంది ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే సిచ్యువేషన్ రూమ్ని వాడారు. ఆ వార్ రూమ్ని చాలా కీలకంగా పరిగణిస్తారు. అల్ ఖైదా ఒసామా బిన్ లాడెన్ను మట్టుబెట్టినప్పుడు, అలూ బకర్ బగ్దాద్ని, ఐసిస్ నాయకుడిని మట్టుబెట్టినప్పుడు, లేదా క్యూబాతో యుద్ధం జరిగినప్పుడు, లేదా ఇతరత్రా కొన్ని అంశాల పరంగా చాలా కీలకం 9/11 దాడులు జరిగినప్పుడు, ఇలాంటప్పుడు మాత్రమే ఆ సిచ్యువేషన్ రూమ్ని వాడారు. మళ్ళీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ రూమ్ని ఎందుకు వాడుతున్నారు? అమెరికా ఏం చేయబోతోంది? సిచ్యువేషన్ రూమ్ నుంచి ఎలాంటి సంకేతాలు పంపబోతోంది? ఎలాంటి యుద్ధానికి సిద్ధమవుతోంది? ఇప్పుడు ఇదే ప్రపంచ దేశాలకు ఆసక్తికరంగా ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి. ఇంతకీ ఇరాన్ ఏం చేయబోతున్నారు? ఇరాన్ భవిష్యత్ ఏంటి? ఇరాన్ పరిస్థితి ఏంటి? చూడాలి. ఇక ఎన్ని రోజులు
యుద్ధం ప్రారంభమైతే సరిగ్గా అమెరికా కనుక యుద్ధంలోకి దిగితే కనుక పశ్చిమ దేశాలు కనుక వెనకాల ఉండి నడిపిస్తే కనుక ఏం జరగబోతుంది, ఎలాంటి పరిస్థితి ఉంటుంది, యుద్ధం ఎన్ని రోజులు జరగబోతుంది, ఇరాన్ ఎలా ఎదుర్కోబోతుంది, తర్వాత జరిగే పర్యవసనాలు ఏంటి, ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారుతుంది. తర్వాత జరిగే విషయాలు ఏంటనేది మాత్రం చాలా సీరియస్గా ఉండబోతున్నాయి. లెట్ us see.